నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఏదైతే ఆపరేషన్ ఖగర్ పైన శాంతి చర్చలు జరపాలంటూ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భారత్ బచావో అంటూ స్వేచ్ఛావాయువు పీలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటూ అనేక మందిని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనతో పాటు గాదా ఎన్నయ్య గారు ఉన్నారు. ఇప్పటికే మల్లికార్జున ఖార్గే గారు కావచ్చు, ఇంకా అనేక మందిని కలిశారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలను కలిసి పాలక పక్షాలను కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా నమ్మకం కలుగుతూ ఉందా? చర్చలు జరిపే అవకాశం కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు చర్చల ద్వారానే ముగింపు జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎట్లా వచ్చింది? సంప్రదింపులు జరిగినాయి, చర్చలు జరిగినాయి, అనేక రకాలైనటువంటి సభలు సమావేశాలు జరిగినాయి కదా, అంతే కదా. బాబరీ మసీద్ సమస్య ఏదో పరిష్కారం అయింది అంటున్నారు. ఎట్లయింది? నిన్నగాక మొన్న పాకిస్తాన్ తోటి యుద్ధం అన్నారు, అది కూడా ఎట్లా జరిగింది? ఏదో రకమైన చర్చలే కదా. కాబట్టి భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భావిస్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా ఈ 5-6 షెడ్యూల్ని కాపాడుకోవాలన్నా, ఈ మూలవాసులైనటువంటి ఆదివాసులను కాపాడుకోవాలన్నా, పేసా చట్టాన్ని కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా భారత పౌరులందరూ ముక్త కంఠంతో ముందుకొచ్చిన రోజు భారత పాలక వర్గాలు వాళ్ళు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించక తప్పదు, ప్రజల యొక్క డిమాండ్ని గౌరవించక తప్పదు. ఏ రోజైనా ఈ సమస్య ముగింపు జరగాలంటే ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి, జరగడానికి ఆస్కారం ఉంది. ఆ చర్చలు జరిగే ఒక వాతావరణం ఏర్పాటు చేయడానికే, ఈ యుద్ధాన్ని నివారించడానికే మనందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఇంకా రోజు రోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా, అన్ని యూనివర్సిటీలు, అన్ని కళాశాలల్లో మొత్తం కూడా కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు అందరూ కూడా మాట్లాడే పరిస్థితి వస్తున్నది. కాబట్టి నేను ఈ భరతమాత బిడ్డని అని చెప్పబడే ప్రతి ఒక్కరూ మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఈ పాలక వర్గాలు తలవంచక తప్పదనేది మా అభిప్రాయం. ఆపరేషన్ ఖగర్ తర్వాత వచ్చినటువంటి ఆపరేషన్ సింధూరు చర్చల ద్వారా దాన్ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ ఖగర్ను ఖచ్చితంగా జరిపి తీరుతామని చెప్పేసి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. ఏబీపీ వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడ ర్యాలీ తీసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ చంపాలి, ఎవరైతే ఇక్కడ మద్దతుగా ఈరోజు ఇక్కడ హాల్లో ప్రోగ్రామ్ పెట్టారో వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్లు లేపాలని చెప్పేసి వాళ్ళు చావును కోరుకుంటా ఉన్నారు. ఏం చెప్పదలుచుకోరు వాళ్ళకు? మేము అది ఏమంటున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇట్లా మాట్లాడే వాళ్ళందరినీ మీరు ఒకసారి బీజాపూర్ పోండి, సుక్మా పోండి, నారాయణపూర్ పోండి, దంతెవాడ పోండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇట్లా మాట్లాడడం నేరమైతే ఫస్ట్ ఈ దేశ ప్రధానమంత్రిని జైల్లో పెట్టాలి. ఎందుకు? లేకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైల్లో పెట్టాలి. ఎందుకంటే 2023 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ రోజు ఆ మాసాల్లో భారత ప్రధానమంత్రిగా మోడీ గారే స్వయంగా ఆదివాసీలతోటి మేము చర్చలు చేస్తాము, ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులతో చర్చలు చేస్తామని మరి వాళ్ళే చెప్పింది కదా, హోంమంత్రి గారు చెప్పింది కదా. ఈరోజు ఆదివాసీ బిడ్డ అయినటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళే చెప్పింది కదా. ఒకవేళ ఇదంతా అవాస్తవం అయితే మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఛత్తీస్గఢ్ ఎన్నికలకు ముందు చర్చలు చేస్తామని చెప్పి, శాంతిని నెలకొల్పుతామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మరి మీ మేనిఫెస్టోలో పెట్టింది అబద్ధమా? పోయి మీ మేనిఫెస్టోని తరగబెట్టండి, మీ మేనిఫెస్టోని తరగబెట్టండి. మీరు పోయి చర్చలు చేస్తామని, శాంతిని నెలకొల్పమని ఏ మోడీ గారు అయితే చెప్పిండ్రో ఆయన ముందు పోయి ధర్నా చేయండి, ఆయన ముందు నిరసన తెలపండి, ఆయన ముందు మీరు చెప్పండి. మీ హోంమంత్రి చెప్పిండు కదా చర్చలు చేస్తామని. ఇద్దరు ముందు కాదు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు. దస్తర్ ప్రాంతంలో ఉన్నటువంటి 7 జిల్లాలుగా ఉన్నటువంటి ఆ 12 నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలో వాళ్ళు చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎవరు దేశద్రోహి? నరేంద్ర మోడీ గారు దేశద్రోహియా? అమిత్ షా గారు దేశద్రోహియా? వీళ్ళ మాటల ప్రకారము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఆదివాసీ బిడ్డ దేశద్రోహియా? వాళ్ళే చెప్పాలి. మరి వాళ్ళే చెప్పాలి. వీళ్ళ మనం చెప్పడం కాదు. వీళ్ళు కనుక ఒకవేళ నిజంగా నారాయణపూర్, దంతెవాడ, సుక్మా, బీజాపూర్ పోతే అక్కడ బీజేపీకి ఓట్లు వేసినటువంటి ఓటర్లు చెప్తారు ఏది నిజమో ఏది అబద్ధమో. ఓకే, ఇక్కడ మరో మాట ఏమంటా ఉన్నారంటే, ప్రొఫెసర్ హరిగోపాల్ కావచ్చు, లేదంటే కాశీం లాంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేసి తక్షణమే చంపేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ పెడతా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఇట్లాంటి మాటలపైన? భారత రాజ్యాంగం మీద మీకు ఒకవేళ గౌరవం లేకపోతే, ఆల్రెడీ మీరు అంబేద్కర్ గారిని చంపిండ్రు, మరి చంపండి అందరినీ. భారత రాజ్యాంగ నిర్మాతనే చంపి కదా, మరి చంపేయండి అందరినీ. ఒకవేళ చర్చలు అవసరం లేదనుకుంటే చర్చలు చేస్తా అని చెప్పినా
మోడీ గారిని చంపండి, అమిత్ షా గారిని చంపండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఆదివాసీ బిడ్డను చంపండి. మరి వాళ్ళు చంపిన తర్వాత కాసింగ్ గారిని చంపుతారా, హరగోపాల్ గారిని చంపుతారా, ఇంకెవరు చంపుతారో వాళ్ళని చంపండి. భరతమాతను చంపండి, భరతమాతను చంపండి. మరి భరతమాత ఎందుకు? మరి ఎవరు దేశభక్తులు? ఎవరు దేశభక్తులు? ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకు చెందాలనే వాళ్ళు దేశభక్తులు కాదా? దేశద్రోహులు అవుతారా? కానీ వాళ్ళకి రాజ్యాంగం పైన నమ్మకం లేదు, కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చర్చలు వాళ్ళకి ఏమవసరం అని చెప్పేసి అడుగుతాను. రాజ్యాంగం మీద నమ్మకం ఉందా లేదా పక్కన పెట్టి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఎవరిది? భారత రాజ్యాంగంది కాదా? ఒక బిడ్డ, ఈ భరతమాత బిడ్డ ఏదైనా ఒకవేళ నాకు ప్రజాస్వామ్య నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ఎలా చట్టాల మీద నమ్మకం లేదని అంటే చట్టాల మీద నమ్మకం కలిగించే రీతిలో పాలన ఎవరు చేయాలి? ఆ నమ్మకం కలిగించే రీతిలో ఎవరు అనుకూల వాతావరణం సృష్టించాలి? కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగం మీద జరుగుతున్న యుద్ధంగా మేము భావిస్తున్నాం, భారత ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న యుద్ధంగా భావిస్తున్నాం. ఇదేదో మావోయిస్టుల మీద జరుగుతున్న యుద్ధం కాదు ఇది. అరే మావోయిస్టులు ఒక 2,000 ఉండొచ్చు, 3,000 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు, అది కాదు కదా. ఆ విషయాన్ని అట్లా చూస్తే మాత్రం రాదు. ఇవాళ ప్రతి ఒక్కరం మనం ఇవాళ మాట్లాడాల్సింది భారత రాజ్యాంగంలో ఉన్న 6వ షెడ్యూల్ని కాపాడుకోవడానికి భరతమాత బిడ్డలుగా మనం ప్రయత్నం చేయాలి. భారతదేశ సంపదని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది చేయకపోతే దేశద్రోహులం అవుతాం మనం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకుని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా సహకరిస్తూ ఉంది? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ప్రతిపక్షం కావచ్చు, ఏం చెప్పారు మొన్న ఢిల్లీలో పోయి కలిసినట్టు? మేము ఇక్కడ పార్టీల జోలుకు పోవడం లేదు, జెండాల జోలుకు పోవడం లేదు. అట్లనే బీజేపీ ఎంపీలతో మాట్లాడినాం, ఎమ్మెల్యేతో మాట్లాడినాం, ఏమంటారు బీజేపీ? అందరు కూడా బాధపడుతుంది. చెప్తున్నా కదా, మా వాళ్ళకి ఏం పొయ్యే రోగం వచ్చింది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే ఆవేదన చెందుతున్నారు, వాళ్ళే బాధపడుతున్నారు. కాబట్టి ఇది పార్టీల గొడవ కాదు, ఇది భారత రాజ్యాంగం మీద జరిగే దాడిగా భావిస్తున్నాం అందరం. కాబట్టి భారత పౌరులుగా మనందరం ఇవాళ గొంతెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన సంపదను కాపాడుకోవాలి. మన సంపదను కాపాడుకోకపోతే ఇక మనకి ఏమి మిగులుతుంది? మన సంపదను మనం కాపాడుకోకపోతే మన పూర్వీకులు కొన్ని 100,000 సంవత్సరాలుగా సంపదను కాపాడి మనకి ఇచ్చారు. ఇవాళ భారత పౌరులు బతికి బట్ట కట్టాలంటే ఈ అడవి ప్రాంతం ఉండాలి, ఆదివాసీ ప్రాంతం ఉండాలి. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇవాళ మన ఆదివాసీ ప్రాంతాలని 5వ షెడ్యూల్ భూభాగాన్ని కాపాడుకోవడానికి మన ప్రయత్నం చేయాలనేదే ఈ యుద్ధం. మావోయిస్టుల మీద జరుగుతున్న యుద్ధంగా భావించకుండా ఈ సంపదని కాపాడే వాళ్ళ మీద జరుగుతున్న యుద్ధంగా భావించాలి, రాజ్యాంగం మీద జరుగుతున్న యుద్ధంగా భావించాలి, ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న యుద్ధంగా భావించాలనేదే మా అభిప్రాయం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్